15,000 మంది జనం ముందు నువ్వు ఆయన కాళ్ళ మీద పడిన చరిత్ర ఆ రోజు ఆ సందర్భం కూడా నువ్వు గుర్తు చేసుకోవాలి. ఈరోజు నువ్వు ఒక దగ్గర ఒక పార్టీలో ఉంటే ఆ పార్టీ అప్పుడు రామరాజ్యం, అవతల పార్టీ లేకపోయి నువ్వు ఏదైనా ఉంటానే ఇంకా ఇదంతా పోయి ఇది రాక్షస రాజ్యం అవుతుందా. ఇంకో సంఘటన వచ్చేసి పులివెందుల్లో ఆయన మాట్లాడిన మాటలే చెప్తాను. అవినాష్ రెడ్డి ఏదో మాట్లాడితే ఎవరికో పుట్టిన బిడ్డను ఎత్తుకొని నువ్వు మా బిడ్డ అంటున్నావు అది ఇదని వాళ్ళని టెంప్ట్ చేసి పులివెందుల పూలంగల దగ్గర రచ్చ తర్వాత చర్చ రచ్చ అని పెట్టి ఓ టైం ఫిక్స్ చేసి వాళ్ళంతా విపరీతంగా ఆర్గనైజ్డ్గా జనాన్ని అంతా తోలుకుంటే నువ్వు అంత ప్రతిజ్ఞ చేసి వాళ్ళని అంత టెంప్ట్ చేసినవి పొద్దున్నే కోడూరులో ఉంటే ఆడికి పెళ్ళికి పోతావు, ఇంకోటికి పోతావు, లాస్ట్కు టయానికి నువ్వు టైం ఫిక్స్ చేసి నువ్వు సవాల్ చేసిన దగ్గరికి కూడా నువ్వు రాకుండా మేమంతా పోయి ఆ రోజు తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను చెన్నైలో అరెస్ట్ చేసింది కూడా నా కేసులోనే. అంత ఇబ్బంది పెట్టి పార్టీని ఒక 10 సంవత్సరాలు తర్వాత మీరు ఇన్ఛార్జిగా ఉండి కూడా తర్వాత వెనక్కి తీసుకుపోయిన సందర్భం. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే నువ్వు ఈ పక్క ఉండి మాట్లాడినప్పుడు నీ ఇష్టము, నువ్వు అవతల సైడ్ పోతానే వాళ్ళ పెద్ద రామరాజ్యము ఇదంతా రాక్షస రాజ్యం అనే మాట్లాడేది. తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా 1999, 2004, 2009, 2014, 2019 5 సార్లు మీకు టికెట్ ఇచ్చింది. ఇంకా నాకన్నా ఎమ్మెల్సీ టికెట్ ఏ పర్సెంట్ కూడా అవకాశం లేనప్పుడు, అంటే గెలుపు అవకాశము 1% కూడా లేని స్టేజ్లో నాకు పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చే జిల్లా నాయకులందరి సమిష్టి కృషితో నేను గెలవగలిగిన. నీకు ఇచ్చిన ఎమ్మెల్సీ కోటాలో నీదేం లేదు, నీకు ఇచ్చిన ఎమ్మెల్యే కోటాలో ఇచ్చింది. అంటే పార్టీ పరంగా ఒక గిఫ్ట్ మాదిరి నీకు ఇచ్చింది. మళ్ళీ డిప్యూటీ చైర్మన్ చేశాం. ఇప్పుడు పార్టీ కూడా ఒకటి మీరు కూడా గమనించాలి, గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ పోయిన తర్వాత 1.5 సంవత్సరానికి నువ్వు పార్టీ మారినావు. ఇదే గవర్నమెంట్ ఉన్నప్పుడే లోకేష్ బాబు గారు ఇదే కడపకు వచ్చి మొత్తం పులివెందుల కార్యకర్తల మీటింగ్లోనే నీ గురించి మాట్లాడినాడు. నీకు నిజంగా పౌరుషం ఈరోజు మాట్లాడినాడు పౌరుషం అది ఉంటే నువ్వు ఆ రోజు రాజీనామా చేయాలా. అంటే అప్పుడు పార్టీ అధికారంలో ఉంది, ఇన్ఛార్జిగా ఉంది, అవన్నీ అనుభవించాలని చెప్పి అప్పుడు రాయాలి. అప్పుడే చేసింటే నువ్వు ఓకే. ఈరోజు లోకేష్ బాబుని విమర్శిస్తున్నావు. కడపకు వచ్చినాయి అందరి సమక్షంలో నీ పనితీరు బాగాలేదని తర్వాత నిన్ను విమర్శించినాడు. అప్పుడే నీకు నిజంగా నువ్వు పౌరుషవంతం అయితే ఆ రోజు రాజీనామా చేయకుండా మళ్ళీ 2019లో కూడా టికెట్ తీసుకొని మళ్ళీ పార్టీ ఓడిపోయిన తర్వాత అప్పుడు నువ్వు పార్టీ మారినావు. మీరు ఇంకోటి కూడా గమనించాలా, నేను ఇప్పుడు చెప్పినట్టు 99 నుంచి 2019 వరకు ఆయనే క్యాండిడేట్. 99లో వచ్చేసి 27,000, 2004లో అది 40,000కు పోయింది, 2009లో 50,000కు పోయింది, 2014లో 70,000కు పోయింది, 2019లో 93,000కు పోయింది. అంటే దప్ప నువ్వు పోటీ చేసినప్పుడల్లా మెజారిటీ పెరుగుతూ పోయినప్పుడు పార్టీ కూడా ఆలోచిస్తారు కదా మీ గురించి. నువ్వు ఇప్పుడు పార్టీని విమర్శించేది ఏంది? తర్వాత మేము నిన్న పోటీ చేసే పులివెందుల్లో 32,000 తగ్గినాయి ముందుకు. అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తారు కదా. నువ్వు పోటీ చేసినప్పుడల్లా దప్ప పెరుగుతూ పోయినా కూడా నీకు ఎమ్మెల్సీ ఇచ్చినారు, పార్టీ ఇది ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ నీ భాష నీది చాలా ఇదిగా ఉంది. నువ్వు ఇట్లే కనుక కంటిన్యూ చేసి నువ్వేదన్నా కానీ మా లోకేష్ బాబుని కానీ ఇట్లా మాట్లాడి ఏదన్నా మాట్లాడితే మటుకు చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. మాకు పార్టీ లైన్ అనేదే ముఖ్యము. మీరు ఇన్నాళ్ళు పనిచేసినాం కాబట్టి, నీతో కలిసి పనిచేసినాం కాబట్టి నిన్ను విమర్శించేదానికి కొంత టైం తీసుకున్నాము. ఎందుకంటే మాకు కూడా కొన్ని మానవతా దృక్పథం అనేది ఉంటుంది. కానీ నువ్వు శృతి మించి ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా అంటే నేను చూస్తూ ఊరుకుండేది లేదు. ఈ నుంచి లోకేష్ బాబు మీద కానీ చంద్రబాబు నాయుడు మీద కానీ నువ్వు పార్టీ మారినావు, మాకు అభ్యంతరం లేదు, అది నీ ఇష్టం. జగన్ దగ్గరికి పోయినావు, జగన్ ప్రాపకం పొందాలంటే భజన చేసుకో, మాకు అభ్యంతరం లేదు. మా ముఖ్యమంత్రిని కానీ లోకేష్ బాబును కానీ వ్యక్తిగతంగా విమర్శిస్తే మాత్రం చట్టపరంగా ఉంటాయి, తీవ్ర పరిణామాలు కూడా ఉంటాయి అని సతీష్ రెడ్డిని ఒక రకంగా హెచ్చరిస్తూ ఉన్నాం. పార్థసారథి రెడ్డి గారు కామెంట్స్ చేసినారని ఈ మధ్య కూడా నేను కూడా ఒకటి 2 వీడియోలో చూసిన. తెలుగుదేశం పార్టీ అనేది చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ. మాకు పార్టీ నిర్ణయం, పార్టీ లైనే మాకు సుప్రీం.
ఆయన వ్యక్తిగతంగా ఏం మాట్లాడుకున్నాడో మాకు సంబంధం లేదు, మాకు ఎలాంటి దాంతో కూడా ఇది లేదు. ఏదైనా అంతిమంగా ఇప్పుడు అంతకుముందు సతీష్ ఇందాక చెప్పినట్టు సతీష్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మేము పార్టీకి ఏదైనా డెవలప్మెంట్కే పనిచేసినాం. ఆయన పోయిన తర్వాత పార్టీ నాయకత్వ బాధ్యతలు నాకు ఇస్తే అంతే క్రమశిక్షణ గల నిబద్ధతతో మేము మాట్లాడుతున్నాం. ఏదో ఉందని ఏదంటే అది మాట్లాడి అది పార్టీకి ఇబ్బంది కలిగించే మాటలు ఏదన్నా చేసినా పార్టీ ఏదన్నా దానికి తగ్గట్టు తగు నిర్ణయం తీసుకునే కూడా నేను వాటిలో జోక్యం చేసుకొని నేను అధిష్టాన నిర్ణయాన్ని నేను తప్పకుండా కూడా గౌరవిస్తాను. దాంట్లో ఎలాంటిది లేదు. పార్టీనే మాకు సుప్రీం. మేము ఎప్పుడు పార్టీ లైన్లో పోతాం. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా మేమంతా కూడా దానికి కట్టుబడి ఉంటాం. అంటే ఇట్లాంటి వ్యాఖ్యల వల్ల పార్టీ పులివెందులలో డెవలప్ అయ్యేది కాకుండా నష్టపోతుంది. 100% నువ్వు చెప్పిన దాంట్లో ఎవరు కాదని లేని విషయమే. ఏదంటే ఇప్పుడే పులివెందుల్లో మొన్న కొంతవరకు సక్సెస్ కాగలిగినాము. తర్వాత నీటి సంఘాల ఎలక్షన్స్లో అందరం కలిసికట్టుగా ఉండి కొంత చేసినాము. నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్స్, మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి రకరకాల స్ట్రాటజీలు ఉపయోగించి ఏ రకంగా వాళ్ళు కుప్పంలో అయితే ఆ రోజు కుప్పం మున్సిపాలిటీ కొట్టి తర్వాత సైకలాజికల్గా మైండ్ గేమ్ అన్నారో ఆ రకంగా పులివెందులను కూడా మున్సిపాలిటీని నేను కూడా ఒకసారన్నా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలనే తీవ్ర ప్రయత్నంలో ఇట్లాంటి సంఘటనలు ఇట్లాంటి కొన్ని అపశృతి మాదిరి 100% ఇవి వస్తూ ఉంటాయి. నువ్వు అన్నట్టు డ్యామేజ్ కానీ దాన్ని కూడా